ఓం శ్రీ గణేష్ శారద గురుభ్యో నమః. మరి ఈనాటి ఎపిసోడ్ మీకు ఒక విషయం అండి. అంటే ఏంటంటే మనం చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారండి, అతి సర్వత్ర వర్జయేత్ అని. అటువంటి ఈ దీని గురించి, ఆ సంస్కృతంలో ఉండే ఈ సామెత గురించి మీకు నేను కొంత వివరణ చేస్తాను. అంటే అతి అంటే ఏంటి, ఎక్కువ అనమాట అండి. పిల్లలు చిన్నపిల్లలు తెలియకుండా ఏదైనా పెడుతుంటే ఆవుగా ఇంకా వేయి అంటుంటే అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, వరే అలా తినకూడదురా, అతిగా తినకూడదు, అది మంచిది కాదు అని చెప్పి ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడానండి. కొంతమంది ఏదైనా అతిగా సినిమాలు చూస్తున్నాడు అనుకోండి, ఒరే నాయన అతి సర్వత్ర వర్జయేత్, అది మంచిది కాదంటాడు. అంటే ఏది కూడా అతిగా అంటే ఏంటనమాట, లిమిట్గా ఉంటే అది అన్నిటికీ. ఇవాళ షుగర్లో కూడా చెప్పేది అదే కదండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆహారం కూడా ఒక కప్పు ఆహారం తీసుకోమంటారండి. అంటే ఏంటనమాట, అతిగా తినటం వలన వ్యాధి కూడా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందువలన అసలు ఈ సామెత ఎందుకు వచ్చింది ఏంటి అనేది కనుక మన పరిస్థితి సంస్కృతంలో ఓ శ్లోకం ఉందండి. ఏంటంటే అది అతి దానాత్ బలిర్బద్ధ అతిమానాత్ సుయోధన వినష్టో రావణో లౌల్యాత్ అతి సర్వత్ర వర్జయేత్. ఇదండి సంస్కృతంలో శ్లోకం. ఒక 3 ఉదాహరణలు చెప్పారు పెద్దవాళ్ళు. ఒకటి ఏంటంటే దానం అండి. అతిగా చేశాడు పాపం, గురువుగారు వద్దన్నా సరే చేశాడు. ఈ అతి వల్ల ఏమైంది, బలి చివరికి బంధింపబడ్డాడండి. దానం చేసి బంధింపబడ్డాడండి. అది విశేషం. చూడండి ఎంత విచిత్రమో. అందువల్ల నష్టపోయినాడు అతను. అతి మానం అంటే అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానం ఉండకూడదు. ఈ దుర్యోధనుడిది అభిమానం ఎక్కువైపోయింది. వాడికి ఎవరో ఏదో చేసి ఊరికే వాళ్ళకి ఏదో నవ్వినా కూడా నన్ను చూసే నవ్వారు. ఇది దురభిమానం అంటారు దీన్నండి. ఇటువంటి ఈ దురభిమానం అతిగా ఉండటం వల్ల ఏమైనాడు, దుర్యోధనుడు నష్టపోయినాడు. వినష్టో రావణో లౌల్యం అంటే వ్యామోహం అండి. అది ఏ స్త్రీ కానీ ఏదైనా కానివ్వండి, ఆ వ్యామోహం కూడా దానికి లిమిట్ లేదు. ఇంక వాడికి కనబడ్డ ప్రతి స్త్రీ వాడికి ఇది ఎలాగా, ఇదండి, ఇది బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అంత మాత్రాన ఆడవాళ్ళందరూ లొంగిపోతారా? అలా లొంగకపోతే ఇదేంటి వాళ్ళనేమో తీసుకెళ్ళి బంధించడం. ఇలా చేసి చివరికి వినష్ట రావణాసురుడు కూడా చివరికి నష్టపోయినాడు నాయన. అతి సర్వత్ర వర్జయేత్. ఏ సందర్భంలోనూ తిండి విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, దానం విషయంలో కానీ, దేంట్లోనూ కూడా తనకు మాలిన ధర్మము పనికిరాదు. ఈ సూక్తి అండి. ఆ విధంగా అతి అనేది పనికిరాదు అని మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనందరం గమనించాలని కోరు